ఎలా ఉంది సినిమా? ద గోట్ లైఫ్ ఆడు జీవితం అనుకుంటా. మా జీవితం ఆడు జీవితం కాదన్న ఆగమైన జీవితం లాగా అనిపించింది ఈ సినిమా మాత్రం. అంటే బాగుందన్న సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే మన దేశం నుంచి కోట్లు సంపాదించుకోవాలి, లక్షలు సంపాదించుకోవాలని చాలా మంది వేరే దేశాలకు వెళ్తుంటారు కదా, వాళ్ళు వచ్చి చూడాలన్న ముందు మూవీ మాత్రం. ఎందుకంటే ఆడికి వెళ్ళి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఒకవేళ అక్కడ వాళ్ళు మిస్టేక్ చేసినా మనం మిస్టేక్ చేసినా అసలు దాని ఫలితం ఎలా ఉంటుందో, దాని నుంచి మనం ఎలా సర్వైవ్ అవ్వాలో చాలా అంటే చాలా బాగా చూపించారన్న. అంటే ఎవరో చేసిన మిస్టేక్ కి డబ్బులు సంపాదించాలని వెళ్ళిన మనం ఎలా బలి అవుతాం అనే దాని కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా చూపించారు. మన పృథ్వీరాజ్ కుమార్ మాత్రం అసలు పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక 3-4 క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుంది నా సినిమా మొత్తం. కానీ సినిమా అసలు 1% కూడా బోర్ కొట్టదు. డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ గానీ అంటే లాస్ట్ కి వచ్చే కొన్ని బీజిఎం స్లోగా ఉంటది మూవీ. ఓకే పర్లేదు, అంటే కొంచెం స్లోగా ఉంటది కానీ చాలా బాగుంటది. చూస్తున్నంత సేపు ఎంగేజింగ్ అనిపిస్తుంది. సో పెట్టిన పైసలు అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే చూచి చా అంటాడు, ఏమేమో అంటారు, కొన్ని అర్థం కావు, కొన్ని అర్థం అవుతాయి. కానీ ఓకే అర్థం చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే కుక్కని కొట్టినట్టు కొట్టలేడు కానీ బాగుంది. అమలాపాల్ అయితే తమలాపాకు లాగా ఉంది. అంటే కొంచెం సేపే ఉంటది, అంటే నంచుకున్నంత సేపు బాగా అనిపిస్తుంది కదా, అలా బాగా అనిపిస్తుంది ఉన్నంత సేపు. సినిమా మొత్తం ఎమోషనే అన్న, చాలా ఎమోషన్, అసలు నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ ఉంటది.